మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మీరు వెళ్తారనే కూడా మేము విన్నాము. దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మీకు మధ్య ఏంటి సార్ వివాదం అసలు? పల్లె రఘునాథ్ రెడ్డి నేను ఒక అధికారం యొక్క అండని చూసుకొని మీరు 200 ఎకరాలు కబ్జా చేశారు అనేది మేము విన్నాం. క్లియర్ గా నేను అధికారం ఉపయోగించుకొని ఏం చేసిన అనేది చాలా క్లారిటీగా. మరి ఏమి చేయకనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నట్టు సార్? మనం రాజకీయంగా ఎదుగుదలను ఆపాలి. ముదుగిబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండా గిరిజన భూములను కబ్జా చేశారనే ప్రధాన ఆరోపణ అయితే మీ మీద ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? నేను రాజకీయాలలోకి రానప్పుడు అక్కడ భూమి ఏదో ఒకటి బురదలాలి, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు పైకి రాకూడదనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి చేసే ఇవన్నీ డ్రామాలు. కియా ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ భూములు ఉన్నాయనేసి వాళ్ళపై మీరు దాడి చేశారు అనేది కూడా మేము విన్నాము. ఇవన్నీ కూడా ఈ రఘునాథ్ రెడ్డి వేసే మొత్తం ఈ నాటకాలలో అది ఒక నాటకం. అసలు రఘునాథ్ రెడ్డి అక్కడ ఒక గ్యాంగ్ పెట్టాడు. అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కనిపించేంత మంచి వాళ్ళైతే కాదంటారు? 100% కాదండి. ఎందుకంటే నేను దగ్గర ఒక రైతు కుటుంబంలో ఉంటామంటున్నారు. 2 రూపాయలు 3 రూపాయలకే ఖర్చు అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 100 కోట్లకి మీరు యజమాని. ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయనేది విన్నాము. మరి మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇంకా ఆస్తి సంపాదించడానికా లేకపోతే సేవ చేయడానికా? రాజకీయాలకి నేను వచ్చింది ఈ భూముల విషయంలో మీరే రఘునాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా? ఆయన మీ దగ్గరకు వచ్చారా? 2014లో నేను భూమి ల్యాండ్ పర్చేజ్ చేశానండి. ఆయన ఐటీ మినిస్టర్ అయినప్పుడు కియా కంపెనీ వస్తుందని అందరికీ ముందే తెలిసాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీలత. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆయన్నే అడిగి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేనండి సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి రావడానికి ఏంటి కారణం? మీ స్టడీస్ ఎక్కడ కంప్లీట్ చేశారు? ఒకసారి వివరించండి. ఫ్యామిలీ అమ్మ నాన్న అండి. తర్వాత మేము 6 మెంబర్స్. అంటే అన్నదమ్ములు, నాకంటే పెద్ద అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తర్వాత మా సిస్టర్స్ 3, 6 మెంబర్స్ అండి. నేను వచ్చి పక్కన మా రిలేషన్ లోనే, అంటే మా ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఒలించెర్లోపల్లి అని ఉంటుంది మా అమ్మ రిలేషన్. అక్కడ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి లండన్ లో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి వచ్చి ఇక్కడ ఢిల్లీలో జిందాల్లో బీబీఏ ఎల్ఎల్బి చేస్తున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అండి. రాజకీయాలకి రావడం అనేది సేవ చేద్దాము, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాలకి ఎంటర్ కావడం జరిగింది. నేను ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిందండి. ఎక్కడ కంప్లీట్ చేశారు? అంటే గ్రాడ్యుయేషన్ గురించి మనం చెప్పాలంటే నేను 10th వరకు అక్కడ మా విలేజ్ పక్కన కొడవండ్లపల్లి అని ఉంది. రోజు నడుచుకుంటూ పోయేవాళ్ళము. ఇసుకలో మొత్తం అంతా ఆ పక్క ఈ పక్క ఏరు ఉంటుందండి. అక్కడ చేశాను. తర్వాత మళ్ళీ తాడుపత్రి, పులివిందుల గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి రావడానికన్నా ముందు మీ కుటుంబంలో నుంచి ఎవరైనా ఎంట్రీ ఉన్నారా? మా తాత అప్పటికి సమితి మెంబర్ అండి. సమితి ఎలక్షన్స్ ఉన్నప్పుడు మా తాత సమితి మెంబరు. తర్వాత మా బాబాయ్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ గా కూడా ముదిగుబ్బ మండలం వైస్ ప్రెసిడెంట్ గా చేశారండి. వైస్ ఎంపీపీగా చేశారు. మీరు ఎంపీపీగా అయితే ఫస్ట్ మీరు వైసీపీలో నుంచి అయితే ఎన్నికయ్యారు. మరి బీజేపీకి రావడానికి కారణం ఏంటి సార్? ఇంకొక ఆరోపణ కూడా ఉంది మీ మీద. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మీరు వెళ్తారనేది కూడా మేము విన్నాము. దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్గా ఈ బిజినెస్ నేపథ్యంలో నేను ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ
లో ఉండేది. అంటే మా తాత దగ్గర నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. అయితే మా చిన్నాన్న కూడా కాంగ్రెస్ పార్టీలోని వైస్ ఎంపీపీ. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనకి ఇక్కడైతే మన స్టేట్ డివైడ్ అయిపోవడము, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో కనుమరుగవడంతో వైసీపీ పార్టీలకి అంటే కంటిన్యూషన్ లో ఇంకా ఆ నేపథ్యంలో ఉంది కాబట్టి కంటిన్యూషన్ లో మనము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఎంపీపీ అయింది వైసీపీలో. అది వైసీపీలో ఎంపీపీ అయినప్పుడు నాకు వచ్చిన సమస్యలు అంటే నేను ప్రజలకు నేనైతే ఏ దృఢత్వంతో నేను రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకున్నానో అక్కడ కొన్ని సవాళ్ళు ఎదురు కావడం జరిగింది. నాకు నేనేందంటే డెవలప్ వైపు నేను ఉండాలని, కొంత డెవలప్ జరిగితే నాకు పేరు వస్తుందని, కొంత ఇలా కొన్ని విధాలుగా అడ్డంకులు తగిలినాయి. అడ్డంకులు తగిలినా కూడా నేనైతే అలానే ముందరికి నాకున్న దీంట్లో మండల స్థాయి దీంట్లో నాకున్న దీంట్లో చాలా గ్రామాలకు వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని రోడ్లు లేని దానికి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విలేజెస్ కి. అయితే ఈ కొన్ని దీంట్లో భాగంగానే నాకు అక్కడ వైసీపీలో కొన్ని సవాళ్ళు ఎదురైనాయి. సరే నడుచుకుంటా వెళ్ళడం జరిగింది. బీజేపీలోకి ఎందుకు మారడం అనేది అంటే ఒక జాతీయ పార్టీ బాగుంటది. తర్వాత దట్టు సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, దాంట్లో భాగంగా నేను ఇంకా ప్రజలకు మెరుగైన సేవ చేసుకోగలుగుతాను అని నేను రాజకీయ పార్టీ మారడం జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మీకి మధ్య ఏంటి సార్ వివాదం? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ఆరోపణలు జరుగుతున్నాయి? పల్లె రఘునాథ్ రెడ్డి నేను ఒక కియా దగ్గర 2014లో నా ఏదైతే వ్యాపార నిమిత్తం నేను ఉండే దీంట్లో 2014లో నేను గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీతో నేను ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి. తీసుకుంటే ఈయన 2016లో ఈయన ఐటీ మినిస్టర్. 2016లో ఆ ల్యాండ్ ఆ కియా చుట్టుపక్కల కియా అనౌన్స్ అవుతుందని తెలుసుకొని ఆయన ఎవరు ఉన్నాయి ల్యాండ్స్ అని తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన అప్పుడు వచ్చి నాకు మాయమాటలు చెప్పడము, తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము, దీంట్లో భాగంగా నాలో భాగస్వాముడిగా 2016లో కావడం జరిగింది. అయిన తర్వాత 2016లో అయ్యేటప్పుడు చాలా బాగున్నాడు ఆయన. తర్వాత ఇంకా కంపెనీలో ఈ గ్లోబల్ హార్టికల్చర్ దాంట్లో డైరెక్టర్ గా ఒక 4 మెంబర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి, నేను, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా ఒక అరుణ అని చెప్పేసి నలుగురు డైరెక్టర్స్ కలిసి ఆ ల్యాండ్ ని టేక్అవుట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అంతవరకు ల్యాండ్ ఇష్యూ లేదు. 2018 వరకు కూడా. మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం చేశారు, 2018లో ఈ పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళలో ఆ షేర్స్ ఉండబడిన దాంట్లో వాళ్ళు కొద్దిగా భాగం అమ్ముకోవడం జరిగింది, వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆ ఇద్దరు డైరెక్టర్లు వీళ్ళు అమ్మిన దీంట్లో ఇద్దరు డైరెక్టర్లు కూడా మళ్ళీ కంపెనీలోకి యాడ్ కావడం జరిగింది. జరిగిన తర్వాత మేమందరం కూర్చొని ఒక డిస్కస్ చేసి ఒక రెజల్యూషన్ రాసుకొని ఆ రెజల్యూషన్ ప్రకారం భాగాలు డివైడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకున్న భూమికి ఆల్రెడీగా గోడౌన్స్ కట్టారు, కంపెనీస్ అక్కడ వచ్చాయి, రోడ్లు వేసాము, ఇదంతా డెవలప్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళకి ఇంకా రేట్స్ హై పిచ్ లో అక్కడ పోవడం జరిగింది. పోయిన తర్వాత అప్పుడు ఈయనకు ఏదైతే వీళ్ళు అమ్ముకున్నారో నేను అలానే పెట్టుకున్నా. నా దాంట్లో నేను అమ్మలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ గా నాది అయితే ఎంత ఉందో అంత భాగం నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న దీంట్లో ఈయన ఏం చేశారంటే ఈయనకి ఇంకా రేట్లు పోయినప్పటికీ ఈ నా భూమి మీద కన్నేసాడు. కన్నేసి అక్కడ మా ఇద్దరికి స్టార్ట్ అయింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారి దగ్గర తన దగ్గర కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తను అంటున్నారు, మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు అంటున్నారు. మరి ఏది నిజం సార్? నేను చాలా సార్లు సందర్భాల్లో ఆయన చెప్పా ఒకటే, ఎవరు కరెక్ట్ ఎవరు అనేది మనం నిరూపించుకోవాలంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే కాదు, మనం 10 మందిలో కూర్చున్నాం, చర్చ పెడదాం. చర్చ పెట్టినప్పుడే ఎవరిది కరెక్ట్ ఉంది అనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించినప్పుడే తెలుస్తుందండి. చూపించుకోకుండా ఊరికే ఏదో ఆయన నాది కరెక్ట్ నేను కరెక్ట్ అనేది కాదని చెప్పి నేను చాలా సార్లు కూడా ఆయనకు సవాల్ విసరడం జరిగింది. రమ్మని చెప్పాను, రావడం. ఆయన రాకోకుండా ఊరికే నా మీద, ఎందుకంటే పెద్ద మనిషి కదా ఆయన, ఎవరు చూసినా కూడా నమ్ముతారు అతన్ని. చూస్తానే చెప్పేది కూడా లెక్చరర్ బాగుంటాయి, చెప్పేది చాలా స్వీట్ గా ఉంటాయి, నమ్ముతారు.
నమ్మిన దాంట్లో ఆయన నమ్మించే విధంగా పని చేస్తున్నాడు. కాకపోతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా డాక్యుమెంట్ వైపే మొగ్గు ఉంటది. ఒకవేళ నాది తప్పైంది అనుకోండి, అక్కడ తెలిసిపోతుంది కరెక్ట్ గా. మీపై ఇంకొక ఆరోపణ అయితే మేము విన్నాము. అధికారం యొక్క అండని చూసుకొని మీరు 200 ఎకరాలు కబ్జా చేశారు అనేది మేము విన్నాము. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? అధికారము నేను ఎంపీపీగా ఉన్నప్పుడు అండి, నేను అధికారము ఉపయోగించుకున్నానని చెప్పి నాకంటే మీరే వెళ్ళి అక్కడ ప్రజలను అడిగితే క్లియర్ గా నేను అధికారము ఉపయోగించుకుని ఏం చేసిన అనేది చాలా క్లారిటీగా ప్రజలే చెప్తారు. అది ఎందుకంటే వీళ్ళు ఒక నా మీద నింద వేయాలనే ఉద్దేశంతో, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతుండేది వాస్తవమే. నేను అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎక్కడ ఏం చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఏ తప్పు చేసినా దానికి నేను కట్టుబడే ఉంటా ఖచ్చితంగా అండి. మరి ఏమి చేయకనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నట్టు సార్? అంటే దీంట్లో ఒకటి, మనం రాజకీయంగా ఎదుగుదలను ఆపాలి అనేది ముఖ్య ఉద్దేశం దీంట్లో. ఎందుకంటే ఒక ఎంపీపీ స్థాయిలోనే మనం చేసే పనులు ప్రజలకు చాలా నచ్చుతున్నాయండి. ఆ నచ్చుతుండడంతో జనాలు నా వైపు క్లియర్ గా ఆదినారాయణ అయితే మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కావాలని కోరుకున్నప్పుడు కొంతమంది పని కట్టుకుని మరి నా మీద దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మరి మీరు ముదిగుబ్బకి ఎంపీపీగా ఎన్నికైన దగ్గర నుంచి మీరు ముదిగుబ్బకి ఏమి చేశారు సార్? నేను చాలా గ్రామాలలో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలకు కూడా వాటర్ ఇచ్చానండి. అంటే మాకు ఇటు పక్క పోతే కొండగట్టపల్లి పంచాయతీ అని ఉంటది. కొండగట్టపల్లి పంచాయతీలో నిజంగా ఆ మామూలుగా గుట్టల్లో విలేజ్లు ఉంటాయి. నిజంగా చాలా వాటర్ చాలా ఇబ్బంది ఉంటుంది. నాకైతే మండల గ్రాంట్ ఏది ఉన్నా కూడా ఆ విలేజ్లకు కంపల్సరీగా ఇప్పుడు ఏది పైవేడి అయితే, పెద్దన్న వారిపల్లి అయితే, మద్దన్న గారిపల్లి అయితేనేమి, ఈ పంచాయతీలకు సబ్సిడెంట్ గా వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత సంకేపల్లి అని ఇక్కడే ఒక విలేజ్ ఉందండి. మా ఊరికి వెళ్లే దారిలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ ఎప్పుడు చూసినా కూడా ఆ వాటర్ సమస్య ఉండేది. నా గ్రాంట్ లో ఒక 15 లక్షల రూపాయలు పెట్టి పూర్తిగా ఆ ఊరికి వాటర్ సమస్య లేకోకుండా, అంటే మాకు ఒక వంక పోతుంది, ఆ వంక పక్కన నుంచి మొత్తం బోర్లు పైప్ లైన్ వేసి ఆ వాటర్ సమస్య లేకుండా జరిగింది. తర్వాత మాకు ప్రసిద్ధిగాంచిన వీరనారాయణ స్వామి మా విలేజ్ దగ్గర టెంపుల్ ఉంటుందండి. ఆ విలేజ్ కు పోయే, ఆ టెంపుల్ కు పోయే దారి కమ్మవారిపల్లి టు వీరనారాయణ స్వామికి నేను ఒక పెద్ద రోడ్డు, అంటే రోడ్డు సమస్య చాలా ఉంటది, రోడ్డు వేయడం జరిగింది. అంటే రోడ్డు వేస్తే నిజంగానే ఈ రోజు లక్షలాది మంది శివరాత్రికి జనాలు వస్తారు అక్కడికి. ఎంతో భక్తులకు ఉపయోగం అంటది. ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండా గిరిజన భూములను కబ్జా చేశారనే ప్రధాన ఆరోపణ అయితే మీ మీద ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? నేను రాజకీయాలలోకి రానప్పుడు అక్కడ భూమి మా అమ్మగారిది రామరెడ్డిపల్లి పుట్టిల్లు, మా అత్తది దుర్గిల్లు. యాక్చువల్ గా ఈ అడవి బ్రాహ్మణపల్లి అనేది దుర్గిల్లు గ్రామ పొలంలో ఆ విలేజ్ కూడా ఉంటదండి. అంటే మన రెవెన్యూ గ్రామాలు తీసుకుంటే రెవెన్యూ గ్రామాలలో అడవి బ్రాహ్మణపల్లి కూడా రెవెన్యూ గ్రామం దొరికిల కింద వస్తుంది. అయితే నేను రాజకీయాలు రాకముందే అక్కడ వాస్తవంగా ఉండేది మా అమ్మగారి పేరుతో 5 ఎకరాల 23 సెంట్లు, మా అత్తగారి పేరుతో 4 ఎకరాల 57 సెంట్లు. అంటే మా అత్తది దొరికిల్లే కాబట్టి అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటా అంటే 20 ఏళ్ల కిందట అసైన్మెంట్ కమిటీలో అవి పట్టాలు ఇవ్వడం జరిగింది. అంత తప్ప నాకు అక్కడ భూమి లేదు. నేను చాలా సార్లు అభియోగం చేసినప్పుడు ఊరికే మాటలొద్దు, అక్కడికి వచ్చి నిరూపించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ. నేను సిపిఐ రామకృష్ణ గారు అక్కడికి రావడం జరిగింది. అది ఎట్లా రావడం జరిగిందంటే, ఈ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో రామకృష్ణ గారికి నిజంగానే మరి అది నిజాలు తెలిసినాయో లేదో కానీ అక్కడికి వచ్చినాడు. వచ్చినప్పుడు రామకృష్ణ గారిని కూడా నేను అడిగా ఒకటే, అన్న మీరు వచ్చి పోయేది కాదు, నేను కూడా వస్తా అక్కడికి. ఎక్కడైతే మీరు 250 ఎకరాలు నా మీద అభియోగం చేస్తున్నారో ఆ 200 ఎకరాలు చూపియండి, మనం మీ సమక్షంలోనే గిరిజనులకు పంచుతాం, మంచి పేరు వస్తుంది మీకని నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వీళ్ళు దాని మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నాకు ఇస్తే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఊరికి ఇట్లా పేపర్ చూపించేసి ఫస్ట్ 200 నుంచి మళ్ళీ 75 ఎకరాలకు వచ్చాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 75 ఎకరాలకు వచ్చాడు. 75 ఎకరాలు కాదు,
నేను ఆయన క్లియర్ గా ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. నా పేరుతో ఎక్కడెక్కడ భూములు ఈ ఉన్నాయో ఇవ్వండి అని చెప్తే క్లియర్ గా మీరు చూసినట్టయితే ఎంఆర్ఓ గారు అన్ని ఇస్తూ ఇక్కడ చూడండి ఒకటి ఇచ్చాడు. ఇది మీరే చదివితేనే బాగుంటదేమో. మా సర్నేమ్ తో అంటే ఆ దుర్గిల్లి విలేజ్ లో గొడ్డుమరి సర్నేమ్ తో చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ సర్నేమ్ సర్వే నెంబర్లన్నీ వేసి నా మీద అంటే నాకంతా ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి చూపించగలిగారు. ఎంఆర్ఓ గారు క్లియర్ గా కూడా చెప్పారు. చూడండి పోలీస్ స్టేషన్ వాళ్ళు అడిగితే లెటర్ రూపంలో ఇచ్చారండి. ఏమి ఇచ్చారండి? మీకున్న ఈ భూమిని వాళ్ళు సంబంధం లేదన్నట్టుగా రాసిచ్చారు. చూడండి ఇది యాక్చువల్ గా క్లియర్ గా కూడా ఏమని ఇచ్చారు, గొడ్డుమరి టు ద వెబ్లాండ్ పట్టా యాజ్ అంటే వీళ్ళు వెబ్లాండ్ లో నా పేరు లెక్కించుకున్నామని చెప్పారు. సర్నేమ్ ద సర్నేమ్ ఎంటర్డ్ యాజ్ గొడ్డుమరి టు ద వెబ్లాండ్ పట్టాదార్స్ యాజ్ అబౌవ్ ముటేషన్డ్ బట్ దేర్ ఈజ్ నో ఎనీ ల్యాండ్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ విత్ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ టు ద అబౌవ్ సబ్జెక్ట్ ల్యాండ్స్. క్లియర్ గా ఇచ్చారండి. ఇది దీన్ని ఇంకా వాళ్ళు ఏ విధంగా నా మీద చేస్తారు ఊరికే అంటే ఏదో ఒకటి బురద చల్లాలి, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు పైకి రాకూడదనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి చేసే ఇవన్నీ డ్రామాలు. అదే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ముదిగుబ్బలో కాలేజ్ ఉందండి, బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరపున కాలేజ్ ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే 824 సర్వే నెంబర్ 4 months బ్యాక్ ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి అనే దాన్ని ఇప్పుడు చూస్తే 2 months బ్యాక్ దాన్ని బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఉందని చెప్పేసి ఈ సర్వే నెంబర్ అంటే ఇది 824 B2B. యాక్చువల్ గా ఈ 4 months బ్యాక్ ఇదే ప్రభుత్వ భూమి అని ఉంది. ప్రభుత్వ భూమిని ఇక్కడ చూడండి, బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ అనంతపురం. ఈ సర్వే నెంబర్ వచ్చి ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ. ఇది సర్వే నెంబర్ 824 B2B. ఇది ముదిగుబంలో ఉండేది. యాక్చువల్ గా ఈ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ప్యూర్ ఎడ్యుకేషన్ సంస్థ. ఇది దీన్ని అమ్మేశాడు. చూడండి ఎప్పుడు అమ్మింది, ఇక్కడ డేట్ చూసినట్టయితే 24వ సంవత్సరము డిసెంబర్ 2లో సేల్ చేశాడు. ఇది సేల్ చేసుక ముందు ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వ భూమిని సేల్ చేసేసాడు. అది మా మండలిలోకి వచ్చి నా మీద మాత్రం గిరిజనుల భూములు తీసుకున్నానని చెప్పేసి ఇతనంతకి ఇతనే మొత్తం అంత టీం రెడీ చేసి పంపించేసాడు. దీని మీద కూడా మాట్లాడాలి. అది ఎవరు మాట్లాడేటప్పుడు ఈ ప్రభుత్వ భూమిని ఎలా ఇతను సాధ్యపడింది, అందులో ప్రైమ్ ల్యాండ్ ముదిగుబ్బలో కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర ఇది ఇప్పుడు సెంటు 10 లక్షలతో అమ్ముతున్నారండి. మెయిన్ కు 10 లక్షలు, వెనక పక్క 4-5 లక్షలతో అమ్ముతున్నారు. ఇది ఎలా రియల్ ఎస్టేట్ చేసి ఇతను అమ్మడము, రియల్ ఎస్టేట్ ఎలా అవుతుంది ఇది దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదండి. మన మీద ఆరోపణలు చేసినప్పుడు నిన్న మాట్లాడాడు ప్రెస్ మీట్ లో, గిరిజన భూములు అని చెప్పి ఇలా చూపించేశారు పేపర్. దానికే నేను ఇందాక చెప్పాను నా మీద ఆరోపణ లేదు, అది క్లియర్ గా నా సర్నేమ్ తో ఉండే వాళ్ళ పేరుతో అని చెప్పి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. నేను క్లియర్ గా ఒప్పుకున్నా, ఏదైతే మా అమ్మగారు మా అత్తగారు పేర్లతో ఇంతకుముందు అసైన్మెంట్ కమిటీలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి దాని ఎవిడెన్స్ కూడా వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ కు మేము అంతా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా సబ్మిట్ చేసినాం. ఆరోపణలు అంటే రాజకీయంగా ఒక వ్యక్తి ఎదగకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ లేనిపోయిన ఆరోపణలు. అంటే ఎంపీపీ స్థాయిలోనే ఇతన్ని ఇక్కడే రాజకీయాల నుంచి తప్పుకుండే విధంగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రఘునాథ్ రెడ్డి కొంతమందితో కలిసి చేస్తున్న నాటకం ఇది. ఈ భూముల విషయంలో మీరే రఘునాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా, ఆయన మీ దగ్గరకు వచ్చారా? 2014లో ఇందాక చెప్పానండి, 2014లో నేను భూమి ల్యాండ్ పర్చేజ్ చేశానండి. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పంజాబ్ వాళ్ళు రైతుల దగ్గర నుంచి పూలప్ చేసుకున్న ల్యాండ్ నేను కొన్న తర్వాత అతనికి ఐటీ మినిస్టర్, అప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ అయినప్పుడు కియా కంపెనీ వస్తుందని ఆయనకి అందరికి ముందే తెలుసు. ఆయనకి ఆయనే కాబట్టి దానికి సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఆయనకి తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ భూమి నాది, నేను ఈయన ఏం చేశాడు, పంజాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదు మేము అక్కడ ఆదినారాయణ ఆయనకి అమ్మేశామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇతను డైరెక్ట్ గా నా దగ్గర రావడం జరిగింది. డైరెక్ట్ గా వచ్చి ఇట్లా
నేను మీకు ల్యాండ్ ఉంది కదా అక్కడ అని చెప్పి ఇంకా అప్పుడు చెప్పడం అంటే ఓ రేంజ్ లో చెప్పాడు. అప్పుడు ఇంకా నీకు కియా కంపెనీ కాదు, కియా కంటే ఈ ల్యాండ్ భూములు అన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడ అన్ని తెప్పిస్తా, నేను ఐటీ మినిస్టర్ అని చెప్పి విపరీతమైన మాయ మాటలు చెప్పి నా దగ్గరికి ఆయనే రావడం జరిగింది. నేను వెళ్ళలేదండి. మీకు ఎవిడెన్స్ చూపిస్తాను, కావాలంటే చూడండి. 2014 లో నేను ల్యాండ్ కొన్నట్లు అగ్రిమెంట్ ఉంది. ఆయన 2016 లో ఎంటర్ అయ్యాడు, నాకు భాగస్వామిగా చేరడం జరిగింది. అది ఆయన రివర్స్ లో చెప్తాడు. ఆయన ఏదో నాకే సహాయం చేసినట్టు, నన్నే ఆయన సాకుతాన్నట్లు, నన్ను పోషిస్తాన్నట్లు, ఆయన లేకపోతే నేను అసలు పూర్తిగా సమాజంలో పనికిరాను అన్నట్లు అతను అట్లా చెప్తాడండి. అయితే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము భూములు అంటారు. ఆయన ముఖ్య ఉద్దేశంతో ఆ భూముల కోసమే నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి క్లియర్ గా ఆయన నాకేమి ఇంత ముందు నేను ఆయన కాలేజీలో చదివిన కాదు, అతను శిష్యుని కాదు, అతను నాకు పరిచయం కూడా లేదు. నాదే నా వ్యాపారము, నా స్టైల్, నా ఇదిలో నేను ఉన్నాను. ఆయన రాజకీయాలు, ఎడ్యుకేషన్ ఆయన ఉన్నాడు. నాకు ఆయనకి ఎక్కడ పరిచయం లేదు. అంతవరకు ఎవరో అంటే రఘునాథ్ రెడ్డి అప్పుడు సమాజంలో ఈ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలు ఉన్నాయి. తర్వాత ఆయన పొలిటికల్ లీడరు, మినిస్టర్ అనేది తెలుసు అంతే మనకి. ఆయనతో ఇప్పుడు నాకు ఇంతకుముందు పరిచయం కూడా లేదు. ఆ భూముల కోసం అని చెప్పి నా దగ్గరికి ఆయనే రావడం జరిగింది. నేను వెళ్ళలేదు. అది ఆయన అట్లా చెప్పుకుంటాడు, అట్లా అంతే. నేను వెళ్ళినానని. మేము ఇంకొక విషయం కూడా విన్నాం సార్. ఒక వ్యక్తి కియా ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ భూములు ఉన్నాయనేసి వాళ్ళపై మీరు దాడి చేశారు అనేది కూడా మేము విన్నాము. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ఇవన్నీ కూడా ఈ రఘునాథ్ రెడ్డి వేసే మొత్తం ఈ నాటకాలలో అది ఒక నాటకం. అసలు రఘునాథ్ రెడ్డి అక్కడ ఒక గ్యాంగ్ ను పెట్టాడండి. మా ల్యాండ్లోకి పోవాలంటే ఆ గ్యాంగ్ అంతా మొత్తం వచ్చేస్తుంది. వచ్చేసి ఎట్లుంటుందంటే వాళ్ళంతా మేము ఆడ అస్సలు ఒకసారి మా పిల్లలు అదేదో కాంపౌండ్ వాల్ కడుతున్నారని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్తే మా బండిలో రాడ్లు పెట్టించి వాళ్ళంతా పాప మా వాళ్ళు పెట్టింది 4. ఆ పల్లె గ్యాంగ్ అంతా 20 మంది చుట్టుకొని మా కారులోనే రాడ్లు పెట్టేసి మా మీద కేసు పెట్టేసి మళ్ళీ దాంట్లో ఏంటంటే మేమే కొట్టడానికి వచ్చినామని చెప్పేసి మా మీద కేసులు బుక్ చేయడం. ఇట్లా ఆయన నేపథ్యము ఎలా ఉందంటే చెప్పుకుంటేది మాత్రం చాలా ఎలా ఉంటాయంటే అవతల వ్యక్తిని ఈడు తరంగాడు ఏంటికి అనే విధంగా చెప్తాడండి. చేసేది మాత్రం అన్ని ఇదే చెప్తారు, శాస్త్రం చెప్తారు, చెప్పేదన్ని శ్రీరంగ నీతులు, చేసేదన్ని దొమ్మరగుడి లేదో ఉంది కదండి. ఇంకా అట్లా పరిస్థితి అండి ఆయనది. అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కనిపించేంత మంచి వాళ్ళు అయితే కాదంటారు? 100% కాదండి. ఎందుకంటే నేను దగ్గర ఆయన నన్ను భాగస్వాములుగా చేర్చుకునే ముందు చెప్పిన మాటలు ఎలా అంటేవి అసలు నాకైతే ఆకాశంలోకి నిజంగా చూస్తే చుక్కలు చూపించాడండి. ఎలా చెప్పడం అంటే ఆయన నాకు చెప్పడం అంటే ఇతని వ్యక్తితోనే మనం వ్యాపారాలు చేయాలి, ఇట్లాంటి మంచి వ్యక్తి దగ్గర మనం లావాదేవీలు చేయాలి అని చెప్పేసి నా ఆస్తిని, నాకు ఉండబడిన ఆస్తిలో అతనికి భాగం ఇవ్వడం జరిగింది. అంటే మేక వన్య పులే వచ్చి నా దగ్గరికి ఎట్లా మాటలంటే అట్లా చెప్పి నాతో మళ్ళా లాస్ట్కి పని అయిపోయిన తర్వాత నేను అతనికి నన్నే మేకవన్నీ పులిలో వచ్చి పులి ఎట్లా ఉంటుందో ఆ పులి నన్నే తినేయాలని చెప్పి చూస్తానండి. సార్ మరి ఈ రాజకీయ పరంగా మిమ్మల్ని అనగదొక్కడానికైనా ఇలాంటి ఆరోపణలు? ఖచ్చితంగా అండి. రాజకీయంగా ఎదగకూడదు అనేది ఒకటి మెయిన్. తర్వాత రాజకీయంగా తొక్కాలి ఒకటి. ఈ రాజకీయంగా ఎదగకూడదు అనుకున్నప్పుడు మనకుండే ఆస్తులు కానీ మనకుండే ఇదిని కానీ ఇట్లా సమాజంలో నేను కష్టపడి పైకి వచ్చిన నా కష్టార్జితాలతో పైకి వచ్చిన దీన్ని వాళ్ళు ఎలాగోలా లాక్కోవాలనేది దాంట్లో భాగం. మీరు ఒక 25 ఏళ్ల కిందట మా వ్యవసాయ కుటుంబం నుంచి నేను ముదిగుబ్బకి మహా అంటే అప్పుడు 5 రూపాయలు 3 రూపాయలు అంటే ఛార్జీ. ఆ 3 రూపాయలు 5 రూపాయలు అయిపోతుందనే ఉద్దేశంతో నేను కాలినడకన ముదిగుబ్బకి వచ్చేవాడిని. ఆ పరిస్థితి నుంచి కష్టపడి పైకి రావడం జరిగింది. రూపాయి చేసిన బిజినెస్లో కానీ ఎక్కడ ఎవరికి మోసాలు కానీ దగాలు కానీ చేయకోకుండా పైకి వచ్చినారు. ఇప్పుడు అతను క్యారెక్టర్ అసాసిన్ చేస్తా అంటే నిజంగా ఎలా అనిపిస్తుందంటే ఒక వ్యక్తి ఎదిగితే కష్టపడి పైకి వస్తే ఇలాంటి దుర్మార్గులు ఇంత విధంగా మాట్లాడతారనే విధంగా చాలా బాధేస్తుందండి. అతనైతే 600 రూపాయల జీతగాడిని అని చెప్పి చెప్తాడు. 600 రూపాయల జీతగాడు ఈరోజు దాదాపు 20,000 కోట్లు ఎలా సంపాదించాడో నిజంగానే అందరికి చెప్తే ఆ ఫార్ములా నువ్వైనా నేనైనా కూడా
నిజంగా 600 నుంచి ఎట్లా 20,000 కోట్లు ఎట్లా సంపాదించు చెప్తే అతను ఆ ఫార్ములా అని చెప్తే మనం కూడా సంపాదించు. అంటే ఏమంటే అతనైతే కష్టపడి నేను పైకి వచ్చినానని చెప్తాడు. యువతల వాళ్ళు కష్టపడి పైకి వస్తే వాళ్ళు దొంగలు, సమాజంలో మనల్ని దొంగలుగా చూపించేకి. ఎందుకంటే ఆయన లెక్చరర్ కదండి, లెక్చరర్ కాబట్టి అతను చెప్పే టీచింగ్ కరెక్ట్ గా కూడా ఎవరికి ఏం చెప్పాలా, ఎవరికి ఎలా చెప్తే మైండ్కి ఎక్కుతుందనే ఆ ఉద్దేశంతోనే కరెక్ట్ గా చెప్తాడు. నీకేం చెప్పాలా అంటే నువ్వు యాంకర్ కదా, నీకేం చెప్పాలో నీ మైండ్కి ఎక్కాలంటే అదే చెప్తాడండి అతను. పని నీతో పని ఉన్నప్పుడు, నీతో పని అయిపోయిన తర్వాత ఇంకా నువ్వెవరో తెలియనట్లు ఉంటాడు. అది ఆయన స్వభావం అండి. మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టామంటున్నారు. Yes. 2 రూపాయలు 3 రూపాయలకే ఖర్చు అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 100 కోట్లకి మీరు యజమాని. ఏంటి సార్ ఆ ఫార్ములా, మాకు కూడా చెప్పొచ్చు కదా? లేదండి, మీరు నిజంగానే మంచి క్వశ్చన్ ఇది. కష్టపడి ఎలా అంటే, నేను ఎప్పుడు నా జర్నీ 2000లో స్టార్ట్ అయ్యిందండి. 2000లో స్టార్ట్ అయ్యి నేను అప్పుడు ఈ రైతులకి ఈ క్రాప్ లోన్స్ బ్యాంకుల్లో ఇచ్చేటప్పుడు నేను అక్కడ రైతులకు అమౌంట్ కట్టి బ్యాంకుల్లో, ఆ బ్యాంకుల్లో నుంచి వాళ్ళు 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అక్కడ ఆ 2 రూపీస్ ఇంట్రెస్ట్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నాకు ఇచ్చి అక్కడ ఆ రైతులతో ఏదైతే ఆ క్రాప్ లోన్ కట్టిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు మనకి. అట్లా ఒక 2 years 3 years నేను అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత వ్యాపారం సీడ్స్ స్టార్ట్ చేశానండి. సీడ్స్ వ్యాపారంతో నేను మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక ఈ రాష్ట్రాలకన్నిటికి కూడా గవర్నమెంట్కి సప్లై చేసేవాడిని నేను సీడ్స్. అంటే ఆ నేపథ్యంలో నేను చిన్నగా నా బిజినెస్ స్టార్ట్ అయ్యేసి ఈ వ్యాపారంలో నేను కొన్ని రాష్ట్రాలకు కూడా సీడ్స్ ఇవ్వడం. దానికి మెయిన్గా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ నట్, బెంగాల్ గ్రామ్ అంటే శనగలు అంటారండి, రెడ్ గ్రాము, ఇవన్నీ గవర్నమెంట్ సప్లై చేసేవాడిని నేను. ఇట్లా నా జర్నీ అట్లా ఆ వ్యాపారంతో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఆ వ్యాపార దాంట్లో కష్టపడి పైకి వచ్చినాం జరిగింది. జరుగుతానే ఆ డబ్బుల్ని నేను వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్లో నేను కొన్న డబ్బులు ఆ రోజు నేను 100 రూపాయలు కొంటే ఈరోజు 1000 రూపాయలు అయింది. అలా నేను నా జర్నీ చేయడం జరిగిందండి. ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయనేది విన్నాము. మరి మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇంకా ఆస్తి సంపాదించడానికా లేకపోతే సేవ చేయడానికా? లేదండి, 100% రాజకీయాలకి నేను వచ్చింది ప్యూర్గా సేవ చేద్దామనే సంకల్పంతోనే రావడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఎవ్వరి దగ్గర రాజకీయాలలో ఎక్కడ 10 రూపాయలు నేను దౌర్జన్యం చేసి కానీ లేదా వేరే వాళ్ళని పీడించి లాక్కోవడం కానీ చేయలేదండి. నాకు ఉన్నబడి దాంట్లోనే నేను ఖర్చు పెట్టుకుంటా. ఒక దేవాలయాలకైతేనేమి, విలేజ్లో ఎవరైనా బాగలేకపోయినా కూడా కొద్దిగా అంటే నా చేతనైన సహాయం చేస్తూ నేను సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో సేవ చేస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా చేసుకుంటూ పోతానని చెప్పేసి రాజకీయాలలో నేను దీంట్లో డబ్బులు సంపాదాలనే ఉద్దేశంతో అయితే రాజకీయాలకి ఎంటర్ కాలేదండి. అయితే ఎటువంటి కబ్జాలు లేకుండానే మీరు లేదండి, ఎక్కడైనా సరే వాళ్ళు కబ్జా చేసిన నిరూపిస్తే నేను ఈ రోజు ఎక్కడైనా సరే నేను వేరే వాళ్ళ భూములు బలవంతంగా లాక్కుండానని వీళ్ళు ఏదైతే అంటున్నారు కదా, ఊరికే క్యారెక్టర్ అసాసిన్ చేసేసి మొదలు పెట్టారు కదా, అంటే దానికి ఎక్కడ నిరూపించినా కూడా నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. ఆయన మాట్లాడి నేను తప్పించుకునే వ్యక్తిని కాదు. నేను రఘునాథ్ రెడ్డికి ఒక్కటే చెప్పానండి, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పాను నేను. ఆయన నిజంగా చర్చకి సిద్ధమైతే రమ్మనండి, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లలో విన్నాం సార్, అసలు నా గురించి మాట్లాడే అర్హత లేదన్నట్టు, నీకంత స్థాయి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇంత కించపరిచి మాట్లాడడానికి ఏంటి సార్ అంటారు? అంటే ప్రెస్ మీట్లలో అంటే ఆయన మాట్లాడే స్థాయి నాది కాదు అన్నాడు. ప్రెస్ మీట్లలో ఆయన ఏమన్నాడంటే, నేను ఇన్ని రోజులు ఓపిక పట్టా, ఎందుకంటే నా స్థాయి కాదు అతనిది అని చెప్పి అతను అన్నాడు. అంటే స్థాయి కానప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఒకటి, నువ్వు నాతో 2016లో నా దగ్గరికి వచ్చి నాకు భాగస్వాములుగా ఎందుకు చేరావు? అప్పుడు గుర్తు రాలేదా నా స్థాయి? అప్పుడు నువ్వు నీ స్వలాభం కోసము నా ఆస్తి కాజేయాలనే ఉద్దేశంతో వచ్చావా, లేదంటే అప్పుడు నీకు స్థాయి గుర్తు రాలేదని చెప్పేసి నేను చాలాసార్లు ఆయన్ని క్లియర్గా ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి. అప్పుడు స్థాయి గుర్తు రాదు నీకు, ఇప్పుడు మాత్రము స్థాయి గుర్తు వస్తుంది. సవాల్ విసురుతున్నా ఖచ్చితంగా అండి. ఎందుకంటే స్థాయిని మాట్లాడినప్పుడు, నా స్థాయి గురించి నన్ను తక్కువ చేసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి, నా దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు స్థాయిల గురించి
తెలుసుకోవాలా. అరే నేను ఆ స్థాయి కాదా, ఆ స్థాయి వాళ్ళతో నేను చేసేకి అని చెప్పి అప్పుడు రాకూడదు. ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అంటే మోసాలు చేసేటప్పుడు స్థాయిలు గుర్తొస్తాయి. మోసం ఆయన చేసి నిరూపించడం జరుగుతుంది. నేను ఆయన మోసాన్ని విత్ డాక్యుమెంట్స్ సహా. ఇప్పుడు నా స్థాయి తక్కువ కనబడుతుంది, అప్పుడు కనపడలే ఆయనకి. మీరు ఒక ఎంపీపీ, కానీ మీకు ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నట్టుగా ఒక 4 వెనకత ఒక 4 కార్లు కానీ మీ చుట్టూ ఉండే ప్రజలు మీతో పాటు ఉండేవాళ్ళు కానీ, ఏం సార్ ఇది? ఎందుకు ఇంత ఫాలోనా లేకపోతే ఏంటిది? లేదండి, అంటే కొన్ని మనకుండే నార్మల్ ఎంపీపీకి అయితే ఒక కార్ కూడా ఉండదు, అతనికి నార్మల్ గా ఉంటారు. మీకేంటి అట్లాగా? అంటే మనకుండే ఆ ఫాలోయింగ్ కూడా నిజంగానే జనాలలో మీరు చూసినట్టయితే ఫాలోయింగ్ కూడా ఉంది. దాని తర్వాత చాలా మంది కూడా నాలాంటి రాజకీయ నాయకుడు కావాలని చెప్పేసి నిజంగా చాలా మంది కోరుకుంటున్నారు, నాతో జర్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనము మెయింటెనెన్స్ లో ఓ విధంగా చెప్పాలంటే మెయింటెనెన్స్ లో ఎక్కడ తగ్గుకోకుండా మెయింటైన్ చేస్తున్నానండి. అదే నచ్చకనే వీళ్ళంతా ఇంకా కొంతమంది చాలా మన మీద ఇది చేయడం. తర్వాత దానికి ఇంకా కారణాలు వేరే ఉన్నాయి. అంటే నేను ఎందుకు మనుషులు పెట్టుకొని తిరుగుతున్నా అనే కారణాలు కూడా ఇంకో విషయం కూడా విన్నాము, మీ పైన దాడి జరిగిందనేసి కూడా విన్నాము. అది అవునండి, అంతమందిని మీ చుట్టూ పెట్టుకోవడానికి కారణం అదే? అవునండి, ఒకసారి నా మీద దాడి కూడా జరిగింది. దాడిలో భాగం కూడా చాలా మంది ఉన్నారు దాని వెనక. నాకు అన్ని తెలుసు, తర్వాత అందరికీ తెలుసు ఆ విషయం ఏమనేది. అంటే ఏదో విధంగా రాజకీయంగా ఎదిగినప్పుడు మనల్ని ఒకవైపు నుంచి రాలేదండి వాళ్ళు, ఒకవైపు నుంచి కాకుండా అన్ని వైపులా ఒక క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఒకటి, తర్వాత ఇంకా అటాక్లు చేయడం ఒకటి, తర్వాత ఏదైతే మనం చేయని తప్పులన్నీ మన మీద నిందె మోపడం ఒకటి. ఏదో విధంగా జనాలలో మనల్ని చులకనగా చూడాలి, ఈ వ్యక్తి ఆదినారాయణ వ్యక్తిని ప్రజల్లో చులకనగా చూడాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ నా మీద అటాక్ అయితేనేమి, తర్వాత ఈ ఏదైతే వీళ్ళంతా కలిసి నా మీద లేనిపోని ఆరోపణలు అబండాలేసి, అంటే అది ఎట్లుంటుందంటే అండి, మనము ఇంట్లో ఒక కుక్కను చాక్కుంటున్నాం, కుక్కను చాకేటప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, కుక్కను ఏం రా తెలియలేదా ఎందుకు కొడతాను అని చెప్పి అరుస్తారు, ఎందుకంటే అది మనం సాకున్న కుక్క కాబట్టి. అదే నీకు ఒక పిచ్చి కుక్క అయింది అనుకోండి, పిచ్చి కుక్క ఏం రా ఏరా కొట్టు దాన్ని సంపు అంటారు. ఆ దాంట్లో భాగంగానే ఈ పల్లె రఘునాథ రెడ్డి అండ్ గ్యాంగ్ మనల్ని ఒక పిచ్చి కుక్కని చేసి ప్రజల్లో మంచుకో రాయాలని చెప్పేసి దాన్ని ఈ విధంగా మొత్తం ఒక పథకం ప్రకారమే దీన్ని చేసుకుంటా వస్తున్నారు. నేను వీళ్ళు ఆ పథకం వేసే లోపల నేను నా మండలము, తర్వాత ధర్మవరం కాన్స్టిట్యున్సీలో నేను రాజకీయంలో మంచి చేద్దాం ప్రజలకు అని చెప్పేసి నేను అటువైపు ఉన్నా. అంటే మనం ఎక్కడ ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పేసి మనం అటువైపు ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మొత్తం మనల్ని ఏ విధంగా రౌండప్ చేసేసుకుంటూ వచ్చారు. నేను తేరుకుంటే లోపలే నా మీద మొత్తం అన్ని ఇంకా ఆ భూములు ఈ భూములు ఆ నిందలు ఈ నిందలు. అతను నేను ఎక్కడో అనంతలక్ష్మి దగ్గర నేను 2010లో కొన్నానండి భూమి, అది 2 ఎకరాల చిల్లరది. దాన్ని మనం ఏమంటాడు అతను, నేను రిజిస్టర్ భూములు కొన్నామంటే దాన్ని నేను దౌర్జన్యంగా లాక్కుండా 50 కోట్లు ఆస్తి అంటాడు. నేను కొని కూడా అమ్మేసి పాపం అయిపోయింది అది. అమ్మేసిన వాళ్ళు కూడా ఏదో ప్లాట్లు వేసుకుంటారు, అయిపోయింది దాన్ని. అంటే ఏదో విధంగా ఎక్కడో ఇక్కడ నన్ను నా మీద దొంగ అనే ముద్ర వేయించాలనే ఉద్దేశంతోనే ఇదంతా ఈ రఘునాథ్ రెడ్డి గారు నన్ను, తర్వాత గ్యాంగ్ రఘునాథ్ రెడ్డి గ్యాంగ్ కూడా ఒక పని చేస్తుందండి దీని మీద, నా మీద. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని రాజకీయంగా ఎదగకోకుండా చేయడానికి, అనగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. దీంట్లో మీరు ఇప్పుడు మీరు ఏదైతే నాకు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయో, మెయిన్ టార్గెట్ రాజకీయంగా ఎదుగుదలని ఆపాలి. అంటే ఎలా ఉందంటే రాజకీయంగా ఇలాంటి వ్యక్తులు ఎదిగితే చాలా మందికి ఇబ్బంది అన్నట్లుగానే ఇది చేస్తున్నారండి క్లియర్ గా. ప్రతిరోజు పేపర్లలో ప్రెస్ మీట్లలో చూస్తూనే ఉన్నాము, మీకు వాళ్ళకి మధ్య వివాదాలు. ఫుల్ స్టాప్ అంటూ ఎప్పుడు సార్, ఏంటి దాని కంక్లూజన్? ఖచ్చితంగా అండి, ఏదైతే నేను ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పల్లె రఘునాథ్ రెడ్డికి కూడా నేను చాలా రోజులు దీని మీద కలిసి కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు ఆయన క్లియర్ గా మొత్తం అన్ని వింటాడు, మిగతా వాళ్ళు కూడా ఆయన సంబంధించిన వాళ్ళు కూడా అంతా వింటారు. ఇన్ని తర్వాత ఓకే అనుకుంటాము. ఓకే అయిన తర్వాత
మళ్ళీ దాని గురించి ఆయన మళ్ళా 2 నెలలు 3 నెలలు పట్టించుకోడు. Hmm. పట్టించుకోకుండా మళ్ళా తెర మీదకి ఏదో ఒక సమస్యను తీసుకొస్తాడు ఆయన. దీనికి ఖచ్చితంగా పులి స్టాప్ పడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఇది ఆయనకైనా నాకైనా మంచిది కాదు ఇది అని చెప్పేసి నేను కరెక్ట్ గా ఆయనకు కూడా నేను చాలా సార్లు కూడా పెద్ద మనుషులతో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమో అన్ని ఇన్నట్లే అన్ని చేస్తానట్లే యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేసిన తర్వాత మరి దాన్ని మొదటికి తీసుకొస్తున్నాడు. అది కాకోకుండా నేను ఒక చర్చకి మీడియా సమక్షంలోనే కూర్చొని నాది కరెక్టా ఆయనది కరెక్టా, ఇంకా ఆయన ఒక మాట మాట్లాడాను నిన్న, నా మీద సిట్ ఏమని చెప్పి కోరుతా, తర్వాత గౌరవ సిట్టింగ్ జడ్జిలతో కూడా నేను కోరుతాను అని చెప్పాడు. నిజంగా దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. ఆయన అది జరిపితే దీని పరిష్కారానికి ముగింపు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఏదైనా కొద్ది కాలం వరకు కూడా ఆయనకు బాగుంటుందండి. ఒక ఇష్యూని ఇలా చేరుకోవడం నాకైనా బాగుంటది. దీన్ని ఇలా పెంచుకుంటా పోకోకుండా ఉండాలనేది నా ఉద్దేశం క్లియర్ గా. ఇక్కడ ఒక సమస్యను ఒక బిజినెస్ లో సమస్య వచ్చినప్పుడు 4 పార్ట్నర్స్ ఉన్నప్పుడు కూర్చొని చర్చించుకోవాలి. ఇది క్లియర్ గా ఎక్కడన్నా కానీ ఒక ధర్మం. అది కాకోకుండా ఆయన నా ఆస్తిని లాక్కోవాలని చూడడం అనేది తప్పు. ఆయన కూడా మంచి బుద్ధితో మంచి ఆలోచనతో, ఎందుకంటే నువ్వు ఏజ్ రీత్యా కూడా చాలా పెద్ద ఏజ్ ఆయనకి, ఒక మంచి ఆలోచన చేసి దీన్ని తెంచుకొని పులి స్టాప్ పడి నాట్లాంటి రాజకీయాలలో ఎదగాలని చెప్పి కోరుకోవాలి. ఆయన కూడా ఇట్లా చెడు ఆలోచన చేయకూడదు. అంటే ఒక బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చేటప్పుడు ఒక రాజకీయంగా ఎదగాలి అని చెప్పి మంచి కోరుకోవాలా. ఆయన కూడా దీనికి పులి స్టాప్ కూడా ఖచ్చితంగా పడాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఎంపీపీ కదా సార్, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలలోకి వచ్చిందే మనము ప్రజలకు సేవ చేయాలనుకున్నాము. మా పార్టీ నేను ఏది చెప్పినా ఏ పని చెప్పినా కూడా క్రమశిక్షణగా కూడా నడుచుకునే వ్యక్తిని. దట్టు మాకు ఏంటంటే ధర్మవరం కాన్స్టిట్యున్సీకి నిజంగా ఇవన్నీ పక్కన పెడితే చాలా మంచి వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి. ఒక మన స్టేట్ లోనే కాదు, ఇంతకు ముందు దేశంలో యూపీ అయితేమి, బీహార్ అయితేనేమి, పెద్ద పెద్ద రాష్ట్రాలలో కూడా ఆయన ఇన్ఛార్జిగా కూడా చేయడం జరిగింది. అంటే మొత్తం దేశంలో కూడా ఒక మంచి నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు. ఆ నాయకుడితో మేము మా ప్రయాణం జరుగుతుంది. మా ధర్మవరం ప్రజలకైతేనేమి, ఇంకా రాష్ట్రంలో కూడా ఆయన వల్ల ఇప్పుడు వైద్య విద్యా శాఖలో మీరే చూస్తున్నారు. ఆయన నిర్ణయాలు కానీ ఆయన ప్రజలకు సేవ చేసేది కానీ చాలా నిజంగా చాలా బాగుంటాయి ఐడియాలజీలు. మేము అలాంటి నాయకత్వంలో నేను ఇక్కడ ధర్మవరంలో రాజకీయాలలో ప్రజల మధ్య ఆయనతో తిరుగుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బట్టి ఇంకా రాజకీయాలలో కూడా ముందరికి ప్రజలు ఆశీర్వదించినప్పుడు, మనల్నిగా కావాలని కోరుకున్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా రాజకీయాలలో ముందుకెళ్ళి ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఓకే సార్, మీరు రాజకీయాల్లో ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళి ప్రజలకి మంచి సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.